కూటమి పాలనలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారని, పంటకు అవసరమైన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రక్తాన్ని చిందించి చెమటగా చిందించి మేము పండించబోతున్నటువంటి పంటకి కనీసం ఎరువు ఇవ్వండి అడిగితే దిక్కులేని పరిస్థితులు ఉన్నాయని బాధపడ్డారు. మీరెవరూ దాని గురించి పట్టించుకోలేదు. నేడు మళ్ళీ కష్టపడి పండించుకున్నటువంటి పంట కళ్ళానికి వస్తే అమ్ముదామంటే సపోర్ట్ ప్రైస్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితులు చూస్తే 2400 రూపాయలు రావాల్సిన క్వింటల్ 1700 అందుతుంటే అంటే సుమారుగా 700 రూపాయలు తేడా ఉంది. కనీసం ధర పెంచలేని దిక్కుమాలిన స్థితి, పంటకు కావాల్సిన ఎరువు ఇవ్వలేని స్థితి. ఏంటి పరిస్థితి అని మనం చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, కొనుగోలు కేంద్రాలు కొనవాలని, వెంటనే సపోర్ట్ ప్రైస్ రావడానికి అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తుంది.